సో ఒకసారి తనని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జీరో ఎఫ్ఐఆర్ అది కట్టమన్నాం కదా సార్, మీ డిమాండ్ చేస్తున్నా, మీరు కూడా అడగండి. ఎస్, ఆమె ఏమైనా లైన్లో తీసుకోగలుగుతారా మీరు? వీరగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూలో కొన్ని పాయింట్స్ మనకి చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ షూర్ అంటే కొంచెం చూస్తా, ట్రై చేస్తాను. ట్రై చేయండి ఒకసారి, ఒక అవకాశం ఉంటే తను ఒకసారి లైన్లో తీసుకోండి. కొన్ని పాయింట్స్ అయితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే తను పోరాటం తప్పకుండా సార్, నేనేమిటో చెప్తున్నా సార్, న్యాయం కోసం సార్ 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 తప్పకుండా నేనేమన్నా అంటే ఆజాద్ ఎప్పుడు న్యాయం కోసం పోరాడతారు సార్, మీరందరూ సపోర్ట్ ఉన్నారనే ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. మళ్ళీ చెప్తున్నా, జీరో ఒక్కడ క్వశ్చన్ చేయండి, రెండు సార్, ఇది నేను ఈ సందర్భంగా అందరూ చెప్తున్నా, దయచేసి ఇది ఎవరికి ఫేవర్గా చేయొద్దు, ఎవరికి మీరు నెగిటివ్గా పాజిటివ్గా చేయొద్దు. మీరు నోటర్లుగా ఒక మాట అడుగుతాను, చాలా సీనియర్ జర్నలిస్టులు, నేను ఒకటే అడుగుతున్నా, జీరో ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఇలా బ్రేకింగ్ పోలీసు వారిని అడగండి, జీరో ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, అతను చేతులు ఏవైతే ఉన్నాయో చేయి చూపించో ఫోటో పెట్టమనండి, మీకు లైవ్ లో చేతి మీద ఎలాంటి కత్తిఘాట్లు లేవని చెప్పమనండి. రెండో ప్రశ్న. మూడోది, అతని దగ్గర ఏమన్నా సాక్ష్యాలంటే రుజువు చేయమనండి, అతను కూడా పెట్టమనండి. మూడో ప్రశ్న. నాలుగోది, అసెంబ్లీలో ఎందుకు చార్జ్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఏంటి? నిన్ను పంపించింది ఎమ్మెల్యేగా, నిన్ను పంపించింది ఏంటి? ప్రజలు దేనికోసం నేను ఎన్నుకున్నారు? ఎమ్మెల్యేగా నేను పంపించిన ఎందుకు? కర్ణాటకలో ఒక అతను ఎమ్మెల్యే, అతను వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు చూస్తుంటే అతను ఎమ్మటే సస్పెండ్ చేశారు. అవునా కదా? అవునవును. మరి ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో, ఇతను అసెంబ్లీలో నేను పంపించింది ప్రజలు దేనికి పంపించారండి? వీడియో చూసుకోమనా, చాటింగ్ చేసుకోమనా? దీని స్పీకర్ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఒక రెండు సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేస్తా గురుగారు, మొన్న రిలీజ్ చేసిన ఒక వీడియోలోనేమో తను రూపానంద రెడ్డి దగ్గర ఉన్నప్పుడు నేను తన దగ్గర ఉన్నానని చూపించడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఫస్ట్ మీరు అది అబ్జర్వ్ చేస్తే ఆయన ఫోటో ఫేస్ చూపించి మళ్ళీ ఈయన మాట్లాడుతున్నట్టు. రెండోది, నేను అసెంబ్లీలో ఉన్నానని చెప్పడం కోసము అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అన్నది కూడా ఒకటి ఉంది కదా క్వశ్చన్. అందుకని ఎస్, తను లైన్లోకి వచ్చారండి. అవును, అదే మేము పెడతాం, కంప్లైంట్ ఇస్తున్నాం స్పీకర్ గారికి. లైన్లో ఉన్న ఎత్తారు, ఫోన్ ఎత్తారు. లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి. ఒక్క నిమిషం అమ్మా వీణా గారు, వీణా గారు, హలో అమ్మా. ఇప్పుడు మనం బీఆర్కే ఛానల్ ఉన్నాము, మన చిదంబరం సారు చాలా సీనియర్ అడ్వకేటు, సీనియర్ జర్నలిస్ట్ గారు, చాలా మంచి వ్యక్తి. సో నేనేమన్నానంటే, జీరో ఎఫ్ఐఆర్ ఎందుకు నా ప్రశ్నలు మీకు మనం డిస్కస్ చేసిన ప్రశ్నలో మొట్టమొదటిది జీరో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ఇప్పుడు వరకు, ఒక ప్రశ్న. రెండోది, మేము నార్కో అనాలిసిస్ టెస్టులకు రెడీగా ఉన్నాము. మూడోది, ఇన్వెస్టిగేషన్ చేయడానికి మా డివైజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నాలుగోది, అతను చెయ్యి ఏదైతే ఉందో కోసుకున్నాడు కదా, ఆ చెయ్యి చూపించమనండి. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మనము పంపించినప్పుడు, అంటే ఒక కామన్ మ్యాన్గా నేను కూడా ఒక వ్యక్తిగా ఓటర్గా నేను అడుగుతున్నా, అసెంబ్లీలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినప్పుడు నీకు ఈ పని ఏంటి? దీనిపైన వాళ్ళు అడుగుతున్నారు. సరే, 25 కోట్ల విషయం అంటారా? మనం ఆల్రెడీ కంప్లైంట్ చేశాము, ఎన్హెచ్ఆర్సీలో ఉంది, ఇక్కడ కూడా ఉంది, దాని మీద మనం ముందుకెళ్దాము. అది సిసిఎంబి వాళ్ళు లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. అది మీరు అడిగిన రెండు మన డిమాండ్స్ ఉంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా చిదంబరం సార్కి. నమస్తే అండి వీర గారు. సార్ వినపడుతుందా చిదంబరం సార్? ఎస్ వినిపిస్తుంది, మాట్లాడమని చెప్పండి. మీరు మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడండి. హలో, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఆయన వింటున్నారు. మీరు మాట్లాడండి, నేను చెప్తున్నా కదా, నేను అడిగిన దానికి చెప్పాను, ఆయన వింటా అంటారు. క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను, మీరు చిదంబరం సార్ మీరు క్వశ్చన్ అడగండి, నేను అదే క్వశ్చన్ ఆమెను అడుగుతా, ఎందుకంటే కొద్దిగా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎస్, నా వాయిస్ తనకు వెళ్ళదు కాబట్టి నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ కారణం చేత అయితే ఇప్పుడు తను బయటకు వచ్చారో, ఏ కారణం చేత తను పోరాటం స్టార్ట్ చేశారో, ఇప్పుడు ఆ లక్ష్యం వైపు కానివ్వండి, లేకపోతే తను అనుకున్న దాని వైపు కానీ ఇప్పుడు ఆ ప్రయాణం సాగుతుంది అనిపిస్తుందా తనకు? ఆ క్వశ్చన్ అడగండి. మనము వీణా గారు, ఆయన ఏమన్నారంటే, మనం ఏదైతే లక్ష్యం కోసం వచ్చామో ఆ ప్రయాణం కొనసాగుతుందా, మధ్యలో ఎండ్ అవుతుందని అడుగుతున్నారు ఆయన. లేదు సార్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు, అంటిల్ జస్టిస్ వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది, నో బ్యాక్ స్టెప్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి సార్. సో కొద్దిగా ఎలాబొరేటెడ్గా చెప్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు తను స్టార్ట్ చేసినప్పుడు తను ఒక బాధితురాలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు అరవ శ్రీధర్ కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే, నేనే బాధితుడు నేను తను చెప్పుకునే క్రమంలో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, తనే మోసం చేసే ప్రయత్నం చేస్తోంది నన్ను, తను బాధితురాలు కాదు అనే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తమ రెస్పాన్స్ ఏంటో అడగండి.
వినపడిందమ్మా మీకు? సార్ నాకు అర్థం ఆ, కాలేదు. నేను చెప్తానండి. ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నారంటే బాధితురాలు కాదు మీరు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఆ శ్రీధర్ బయటకు వచ్చారు, వాళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళు బయటకు వచ్చారు, సో ఆయనే బాధితుడు అంట, మీరు ఆయన్నే బాధ పెట్టారంట, సో యు ఆర్ ద అక్యూజ్డ్, హీఈస్ ద విక్టిమ్ అంటున్నారు. సో దీని మీద మీ స్టాండ్ ఏంటి అని అంటున్నారు ఆయన. జనవరి 7, 2026లో మాట్లాడడం మానేసింది శ్రీధర్, అన్ని వదిలేసి, నేను కాదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మాట్లాడడం మానేసి ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నాకు రెస్పాండ్ అవ్వకపోవడం అనేది అతను నాకు చేసిన మోసం. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. ఎందుకు నన్ను వదిలేసావు, ఇంత చేసి ఎందుకు వదిలేసావు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు బాధితులు ఎవరో చెప్పండి. కాదండి, అంటే మీరు అన్నట్టుగా బాధితులు అన్న దాంట్లో అంటే వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటో చెప్తాను మీకు నేను. వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే మీరు మొదటగా ఇబ్బంది పడ్డారు, కానీ ఆ తర్వాత మీ వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పెళ్లి అనే కారణంతోనో, లేకపోతే ఆయనకి ఇప్పటికే అధికారం వచ్చింది కాబట్టి ఆయనతో కలిసి బతకాలనే కారణంతోనో, ఆ కారణంతో మీరే ఆయన్ని టార్చర్ పెట్టారు అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను కూడా బాధితుండే కదా అన్నది ఆయన వర్షన్. మీకు వినపడిందమ్మా? అసలు ఆయన బయటకు వచ్చి ఎక్కడ చెప్తున్నాడని ఆయన వర్షన్స్ వినడానికి. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. అవునండి, ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తున్నాను సార్ చిదంబరం సార్. అవునవును, నాకు అర్థమైంది. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు తను చెప్పిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ లో నుంచి వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన కొన్ని పాయింట్స్ తీసుకొని వాటిని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామనుకోండి, ఆబ్వియస్లీ చూసే వాళ్ళకో, వినే వాళ్ళకో, తెలుసుకోవాలనుకునే వాళ్ళకో నిజాలు తెలిసే అవకాశం ఉంది. అందుకని ఆ ప్రయత్నంలో బాగానే అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఆ పాయింట్ చెప్పండి. ఈ ఫోన్ మంచిగా ఉంది, ఇప్పుడు ఆ పాయింట్ చెప్పండి, వినపడుతుంది. సో అదేనండి, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మొదటిది వీడియో మీరు రిలీజ్ చేశారు, చాటింగ్ మీరు రిలీజ్ చేశారు, కానీ ఆ తర్వాత తను బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు కారులో రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నన్ను తీసుకొని రండి అని ఒక ఆడియో ఇది మన వాట్సాప్ చాట్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇది చూస్తే ఇద్దరు పరస్పరంగా ఇష్టపడే జరిగింది కదా, దాన్ని ఓన్లీ బలవంతం అనే పేరుతోనో, మోసం అనే పేరుతోనో ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అమ్మా మీకు వినపడిందా? సార్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన స్క్రీన్ షాట్స్ లో బేసిక్ గా మనం స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా సరే డేట్, ఇయర్ వస్తుంది. మోర్ ఓవర్ గా మేము ఫస్ట్ మీట్ అయినప్పుడు టెలిగ్రామ్ లో చాట్ చేసాం, నాట్ ఇన్ వాట్సాప్ మేము 6 నెలల ముందు నుంచే చాట్ చేయడం జరిగింది. అంతకు ముందు అంతా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఈ రెండే. వాళ్ళు ఏదో స్క్రీన్ షాట్స్ పెట్టేసి వితౌట్ డేట్ అండ్ ఇయర్, డేట్ పెడితే అక్కడ అందరికి కన్ఫర్మ్ అయిపోతుంది ఇక్కడ ఇది ఏ డేట్ లో చాటో, ఏ ఇయర్ లో చాటో. నాట్ 2024, ఐ బెట్ నాట్ 2024. అర్థమైంది సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అర్థమైంది. 1 ఇయర్ దాకా టెలిగ్రామ్ ఛానల్లోనే ప్లస్ పాయింట్ ఏంటంటే అదర్ సైడ్ కూడా డిలీట్ చేయొచ్చు. ఒక నిమిషం సార్, మీకు అర్థమైంది. కామన్ మ్యాన్ చెప్తున్నా, మీకు కాదు గురుగారు, మీకు కాదు, కామన్ మ్యాన్కి ఏమో తెలియదు అంటే ఈవెన్ నాకు టెలిగ్రామ్ గురించి కూడా తెలియదు, నిజాయితీ చెప్తున్నా. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే టెలిగ్రామ్ లో కూడా అదర్ సైడ్ చాటింగ్ కూడా డిలీట్ చేయొచ్చు అంట. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి అతను అది ఆధారం లేకుండా చేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండి. ఒకటి ఏంటంటే మీకు 5 సార్లు అబార్షన్ జరిగిందని దానికి సంబంధించి సంజీవని హాస్పిటల్లో దానికి క్లారిటీ మీరు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇది అబార్షన్ అనే పదం వాడకుండా అబార్ట్ చేసే ప్రయత్నం అనే విధంగా మాట్లాడి ఉంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ అయింది, అబార్షన్ అనగానే అందరూ దాన్ని ఒక సర్జికల్ ప్రొసీజర్గా భావించే అవకాశం ఉంది. కాబట్టి సర్జికల్ ప్రొసీజర్తో మీకు అబార్షన్స్ జరిగాయా, లేకపోతే కేవలం అబార్ట్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్తో జరిగాయా, అదొక క్లారిటీ ఇవ్వండి. సర్జికల్ ప్రాసెస్ కాదు, త్రూ మెడిసిన్సే. సో మెడిసిన్ త్రూ మాత్రమే చేశారు. చేయనమ్మా అంటే చాలా మందికి తెలియదండి, అబార్ట్ వేరు, అబార్షన్ తెలియదు అంటే నాకు అది తెలీదు. అంటే అబార్షన్ అంటే సర్జికల్. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనకి సర్జికల్ ప్రాసెస్ అంటూ ఏమి ఉండదు. ఆఫ్టర్ 3 months or 4 months when the womb is coming out, తెలుగులో చెప్పండి అమ్మా, కామన్ మ్యాన్ కి అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా అర్థం కాదు ఆ విషయంలో, మెడికల్ నాలెడ్జ్ నాకు కూడా లేదు, తెలుగులో చెప్పండి. ఎప్పుడైతే బేబీ గ్రో అవుతుందో ఆఫ్టర్ 3 months కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడైతే బేబీ గ్రో అవుతుందో
అప్పుడు మనం అబార్ట్ చేయించుకోవాలి అనుకుంటే ఇట్స్ అ సర్జికల్ ప్రాసెస్. ఎందుకంటే పిండాన్ని చాలా వరకు గ్రో అయి ఉంటుంది కాబట్టి పిండాన్ని బయటకు తీసే ప్రాసెస్. కానీ నాకు 1.5 month లోనే తెలిసింది కాబట్టి ఐ యూస్ టాబ్లెట్స్ యూస్ చేశాను. అది గర్భస్రావం అంటారు అంతే కదండి? అవునండి. తెలుగులో గర్భస్రావం అంటే టాబ్లెట్ వేసుకుని గర్భస్రావం జరిగింది, రైట్? తర్వాత కానీ 1.5 month లో కానీ మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ అయినా వస్తుంది. ఇప్పుడు అర్థమైందా చిదంబరం Yes, సార్? yes. అయితే ఇక్కడ ఇంటెన్షన్ గురించి ఒక క్వశ్చన్ వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఒకవేళ తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే, మీరు పిల్లలకి అనే ఉద్దేశం ఉంటే సరే, అది ప్రెగ్నెన్సీ దాకా వెళ్ళడం అన్నది తప్పేం లేదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ రాకుండా ఒకసారి అతను బలవంతం పెట్టినా మీరు ఇష్టపూర్వకంగా వెళ్ళినా సరే, ప్రెగ్నెన్సీ వరకు రాకుండా ఆపడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాడిని యూజ్ చేసుకోకుండా మీరు అబార్ట్ చేసుకోవడానికి ఎందుకు 5 సార్లు ప్రయత్నం చేశారు, 5 సార్లు ఆ అవకాశాన్ని మీరు ఎందుకు కల్పించారు అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. మీకు ఉద్దేశం లేకపోతే సెక్యూర్డ్గా ఉండొచ్చు, మీరు సేఫ్టీగా ఉండొచ్చు. ఉద్దేశం ఉంటే దాన్ని కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఈ రెండు కాంట్రడిక్టర్ ఎందుకు అన్నది. సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు? సార్ కొంచెం సార్ గురుగారు, ఇది కొంచెం ఇది రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది సార్. దయచేసి అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కావాలంటే మీకు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అంటే అట్లా కదా, ఇప్పుడు తనకి కంటిన్యూ చేసే ఉద్దేశం లేకపోతే చెప్పండి అమ్మా, ఎందుకంటే కొద్దిగా ఒకసారి ఆలోచించండి సార్.